జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుల వల్లే వాళ్ళు ఈ రోజున బలైపోతా ఉన్నారు అనుకోవటానికి కూడా లేదు. వీళ్ళ స్థాయిలో వీళ్ళు చేసినటువంటి తప్పులు కొన్ని ఉంటే మెజారిటీ. ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ పండగ సీజన్లో ఉన్నాం వికే గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పండగ కానుకలన్నీ ఎత్తేసాడు. ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకుంది కింద పనిచేసేటప్పుడు ఎమ్మెల్యేలా లేదంటే ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ రెడ్డా? దాదాపుగా 1635 కోట్ల రూపాయలండి టీడీపీ హయాంలో 1635 కోట్లు ఏది క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా, సంక్రాంతి కానుకల మీద ఖర్చు చేసింది. 2018-19లో 1,46,00,000 కుటుంబాలకి పండగ కానుకలు అందించింది. దాన్ని తీసేయమని ఎవడు చెప్పాడు? ఇవాళ తీసేసింది నువ్వా జగన్ రెడ్డి? నువ్వు సంక్షేమ పథకాలన్నిటికీ కోత పెట్టి అన్నా క్యాంటీన్లు నువ్వు మోసం చేసేసి పేదవాడి నోట్లో మట్టి నువ్వు కొట్టి ఇవాళ అంతా మీరే చేశారు. అదేదో సినిమా డైలాగ్ ఉంది కదా, అంతా మీరే చేశారు అన్నట్టు. ఇవాళ ఎమ్మెల్యేల వైపు ఏలెత్తి చూపిస్తే ఇవాళ విచ్చలు రెండో పక్కన సామాన్యుడిని బాధ అవతల బారేసింది ఎవరయ్యా? నువ్వు కాదా? ఇవాళ ఒక్క సర్చార్జీలు, ఇవాళ ఒక అనాలిసిస్ వచ్చింది ప్రధాన దినపత్రికలో. ఒక్క సర్చార్జీల పేరుతోనే గత 5 సంవత్సరాల కాలంలో 4,736 కోట్లు, 1,52 గృహ వినియోగదారుల కరెంట్ కనెక్షన్ల పైన 4,736 కోట్లు ఒక్క సర్చార్జీల పేరుతోనే బాధావతలు బారేశాడు. అది ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయమా? నువ్వు తీసుకున్న నిర్ణయం జగన్ రెడ్డి. నువ్వే కదా బాధుడే బాధుడు. విపరీతంగా బాధవతలు బారేసావు కదా, రకరకాల పన్నులేసి బేభత్సంగా. ఆ నిర్ణయం నీది కాదా? ఇవాళ ఆ పాపం ఇవాళ నీ ఎమ్మెల్యేలకు చూడతావా నువ్వు? సెంట్రలైజ్డ్ కరప్షన్ విచ్చలవిడిగా కేంద్రీకృతం చేశాడు అవినీతి మొత్తాన్ని కూడా. ఇసుకలో సెంట్రలైజ్డ్ కరప్షన్, లిక్కర్లో సెంట్రలైజ్డ్ కరప్షన్ కొన్ని వేల కోట్లు. ఒక్క లిక్కర్లోనే 1,00,000 కోట్లు, ఇసుకలో దాదాపుగా 50,000 కోట్లు. మొత్తం అంతా నీ తాడేపల్లి కొంపే కదా. చిల్లర ఏదో కింద చిల్లర నీ ఎమ్మెల్యేలు ఏరుకుంటే మెజారిటీ వాటా నువ్వు మింగేశావు. ఇవాళ ఆ పాపం అంతా కూడా నీదే కదా. ఇవాళ ఇందాక మనం భారతీయ సిమెంట్స్ కేసు గురించి మాట్లాడుకున్నాం వికే గారు. ఇవాళ అతను చేసినటువంటి అవినీతి, గతంలో చేసినటువంటి అవినీతి కాకుండా ప్రస్తుతం ఈ 5 సంవత్సరాల్లో అతను మింగేసినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఇవాళ అనేక ఆధారాలు బయటపడుతున్నాయి. ఇవాళ న్యాయస్థానాల్లో కూడా అనేక అంశాలు ఉన్నాయి. ఇవాళ గతంలో తెలంగాణలో ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబం మెడకి ఎలా చుట్టుకుందో, దానివల్ల అతను అక్కడ ఎంత అబాసు పాలయ్యాడో రకరకాలైనటువంటి కరప్షన్ ఇష్యూస్లో ఇవాళ అంతకు మించి ఇవాళ జగన్ రెడ్డి మెడకు కూడా చుట్టుకుంటా ఉన్నాయి కదా. ఇవాళ సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. అది కేవలం టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ వీకే గారు, అది ఓన్లీ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఇంకా చాలా కేసులు అనేక అంశాల మీద ఇవాళ కోర్టు విచారణలో ఉన్నాయి. ఇవాళ ఫాస్ట్ ట్రాక్ చేయమని చెప్పి ఆ కేసు అన్ని కూడా సుప్రీంకోర్టు మన క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి ఆ వాస్తవాలన్నీ కూడా ఇవాళ ప్రజలు ఒక్కొక్కటిగా అన్ని కూడా వాళ్ళు ఇంకా కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఒక పక్కన సంక్షేమ పథకాలకు కోతబెట్టి ప్రజల్ని బాధవతలు బారేసి వారిపైన మోయలేనటువంటి భారాలు మోపి, రెండో పక్కన వేల కోట్ల రూపాయలు మింగేసి ఇవాళ ఆ పాపం అంతా అసలు నాకేమీ తెలియదంటే అది ఎట్లా, అది ప్రజలు ఎలా ఒప్పుకుంటారండి దాన్ని? అదేవిధంగా రెండో పక్కన నేను ఎమ్మెల్యేలు కూడా పాపం ఉందండి. ఇవాళ ఉదాహరణకి ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రికలో హెడ్లైన్ ఏంటండి? ఇవాళ కిలాడి కేజీఎఫ్ పొన్నూరు కాన్స్టిట్యున్సీలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రోసయ్య, కిలారు రోసయ్య గ్రావెల్ మైనింగ్. అసలు అక్కడ విజువల్స్ చూస్తే కేజీఎఫ్ సినిమా మనం మన్నీ చూసినట్టుంది. ఆ డ్రోన్ విజువల్స్ అన్ని మొన్న అక్కడ ఉన్నటువంటి మా నరేంద్ర గారు విడుదల చేశారు. అసలు మరో కేజీఎఫ్ఏ కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ గ్రావెల్ కుంభకోణం ఒక్క కాన్స్టిట్యున్సీలోనే కొన్ని 100 ఎకరాలు విచ్చలవిడిగా తవ్వవతలు బారేశారు. కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో చేయాల్సిన పాపాలు ముఖ్యమంత్రి చేస్తే కింద స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా మేమేం తక్కువ కాదన్నట్టు వాళ్ళు కూడా ఇటువంటి పాపాలు అనేవి చేశారు. కాబట్టి ఓవరాల్ గా ఈ రెండిటికి అంటే ఇవాళ ఎమ్మెల్యేలు కొంతమంది బయటకు వచ్చి కొంతమంది ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో అసలు మాకే పాపం తెలియదు అన్నట్టు, దానిని కూడా మనం పూర్తిగా ఆ మాటలు నమ్మాల్సిన అవసరం లేదంటా ఉన్నాం మేము. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి మాచర్లండి, వాడిని ఏం చేయాలండి? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని వాడు చేసినటువంటి అరాచకాలు ఏంటి? వాడిని వదిలిపెడతామా? వాడు నాకే పాపం తెలీదు అంతా మా జగన్ రెడ్డి చేశాడంటే
పెన్నెల్లి రామకృష్ణారెడ్డి వాడి మాటలు నమ్ముతావా, వాడిని వదిలిపెడతావా? ఇటువంటి మాఫియా డాన్లు, ఇటువంటి ఫ్యాక్షనిస్టులు కాన్స్టిట్యున్సీ స్థాయిలో చేసినటువంటి అరాచకాలు ఎన్ని ఉన్నాయి? ఇవాళ రాష్ట్రంలో ఎన్ని కాన్స్టిట్యున్సీల్లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎన్ని రకాలైనటువంటి బేభత్సాలు సృష్టించారండి. కాబట్టి వాళ్ళేమీ పెద్ద పుణ్యాత్ములేం కాదు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసినటువంటి పాపాలు కొంత అయితే దానికి 10 రెట్లు పాపాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో చేశాడు. ప్రజలను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాడు. కాబట్టి ఇవన్నీ కలగలిపి వాళ్ళ ప్రజల్లో ఇంత ఆగ్రహం ఎందుకో పెలుబీకుతా ఉందంటే అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఒక ఎంపీ దగ్గర నుంచి, ఒక సామాన్య కార్పొరేటర్ దగ్గర నుంచి ఎన్ని రకాలుగా ప్రజలను వేధించారో ఇవాళ ఆ వేధింపులు భరించలేక వాళ్ళ రోడ్డు మీదకి ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళలో ఆగ్రహం అంతా పెద్ద ఎత్తున పెరగటానికి కారణం మొత్తం వీటన్నిటి యొక్క కాంబినేషన్. కాకపోతే దీనిలో ప్రధానమైనటువంటి పాత్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన తెలివిగా ఏదో నేను ఎమ్మెల్యేలని అక్కడ ఇక్కడ నేను ట్రాన్స్ఫర్, అందుకే ఫేసులు మారుస్తున్నారు కదా, కొత్త ఫేసుల్ని తీసుకొస్తున్నారు. ప్రజలేమన్నా ఆ కొత్త ఫేసులు చూసి వేసే అవకాశం ఉంటుందా? మరి అటువంటి పరిస్థితే ఉత్పన్నం కాదండి. ఇవాళ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో విసిరేయాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం నుంచి పూర్తిగా శాశ్వతంగా తొలగించాలి అన్న నిర్ణయానికి కంప్లీట్ గా వచ్చేశారు. కాబట్టి నేనేదో కొత్త కృష్ణుని తీసుకొస్తా, లేదా కొత్త ముఖాలను తీసుకొస్తా, ఏదో వాళ్ళని ముందు పెట్టి మళ్ళీ నేను ప్రజల్ని మోసం చేయాలని ఏదైతే కలలుగంటూ ఉన్నాడో ఇవాళ అవేవి కూడా సాకారం కావు. ఈయన గారు ఇటువంటి సర్కస్లు ఎన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వేధింపులు, ఎన్ని రకాలుగా ప్రజల్ని హింసించాడో ప్రతిరోజు ప్రతి నిమిషం ఈ రోజున గుర్తు చేసుకుంటా ఉన్నారు సార్. ఎప్పుడెప్పుడు బటన్ నొక్కుదామని చెప్పి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ కొత్త ముఖాల వల్ల ఒరిగేది ఏమీ లేదు. వీకే గారు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవటం ఖాయం. జగన్మోహన్ రెడ్డిని ఎవరు కూడా కాపాడలేరు. పర్యావసానాలు చెప్పండి, అవి మీరు భవిష్యత్తులో చూస్తారు. అందరూ మీ వైపే వస్తున్నారు, అందరు మీ డోర్ కొడుతున్నారు అనేది అర్థమవుతా ఉంది. చివరికి ఇవాళ మరి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు కూడా వచ్చింది, వినపడింది. 8వ తారీఖున కలవబోతున్నారు బాబు గారిని అని. ఆల్రెడీ పెనమలూరు ఎమ్మెల్యే పాదసారథి గారి పేరు వచ్చేసింది. ఇంకా చాలా మంది, ఇంకా అంటే ఈ రెండు నాకు ఇప్పుడు గుర్తున్నాయి కాబట్టి చెప్పాను. ఇంకా చాలా మంది, అంటే మీరు అక్కడ గమనించాల్సింది అవన్నీ రాజకీయ కుటుంబాలు. అదే పొలిటికల్, కరెక్ట్, యు ఆర్ రైట్. రాజకీయ కుటుంబాలు, సీనియర్లు బాగా. సో వీళ్ళందరూ వస్తున్నారంటున్నారు. మీరు డోర్స్ ఓపెనా? మీరు అంటే నేను ఒకటికి 10 సార్లు పార్టీ వైపు నుంచి చాలా స్పష్టంగా ఒక విషయాన్ని అయితే చెప్తా ఉన్నాం. వీకే గారు, రావటానికి అనేక మంది ఉత్సాహం చూపించవచ్చు, అనేక మంది మా డోర్ బెల్లు నొక్కుతూ ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఇక్కడ తలుపులు తెరిసే పరిస్థితి లేదు. మేము వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించి ఆలింగనం చేసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. అది ఎవరైనా కానివ్వండి, అది ఎంత సీనియర్ నాయకుడైనా కానివ్వండి, వాళ్ళకి ఎంత పెద్ద రాజకీయ నేపథ్యమైనా ఉండండి, మేమైతే ఆచితూచి వ్యవహరించదలుచుకున్నాం. అది నెల్లూరు జిల్లా నుంచి ఏదో ఒక రాజ్యసభ సభ్యుడి పేరు ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో ఆయన విషయంలో కానివ్వండి, లేదంటే పెనమలూరు ఆ పార్థసారథి గారి విషయంలో ఎవరైనా కానివ్వండి, ఎనీ XYZ, మేమైతే వాళ్ళకేదో రెడ్ కార్పెట్